రైట్. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక అత్యంత సన్నిహితుల మధ్య జరిగినటువంటి ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. 2026 ఫిబ్రవరిలో ఇద్దరికి వివాహం జరగబోతోందని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రకటన కూడా చేశారు. కొన్నేళ్ల నుంచి రిలేషన్లో ఉంటున్నారు. మనందరికీ తెలిసిందే విజయ్ దేవరకొండ రష్మిక ఎప్పుడు అడిగినా కూడా అదేం లేదు అని చెప్పి సర్దుకుపోయే వ్యక్తులు. ప్రజెంట్ అయితే విజయ్తో కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసినటువంటి రష్మిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నామని చెప్పి ప్రకటించింది. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్స్ చూసిన రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు నటుడు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక పలు సినిమాల్లో నటిస్తూ ఉంది. ఇప్పుడు కూడా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. అండ్ విజయ్ దేవరకొండ కూడా హిట్ సినిమాలు చేస్తూ ఉన్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగినటువంటి ఎంగేజ్మెంట్ త్వరలో 2026లో వివాహం జరగబోతోంది అని చెప్పి, ఫిబ్రవరిలో ఇద్దరికి వివాహం జరగబోతోంది అని చెప్పి లవ్ కపుల్స్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మనతో పాటు అందుబాటులో ఉన్నారు మనకి లైన్లో శ్రీపాల్. రైట్ నో చూస్తున్నాము విజయ్ రష్మికల మధ్య చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నారు, కానీ అది రూమర్స్ గానే ఉంది, నిజమని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎంగేజ్మెంట్ జరిగిందా? ఈ రోజు అత్యంత సన్నిహితుల మధ్య చాలా సీక్రెట్ గా విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు మరియు రష్మిక కుటుంబ సభ్యులు వీళ్ళ ఇద్దరి మధ్యలోనే ఈ దేవరకొండ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది, నిశ్చితార్థం. కానీ చాలా సీక్రెట్ గా జరిగినప్పటికీ ఎవరికి తెలియకుండా వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఇరువురు సమక్షంలో జరిగింది. చాలా రోజులు వీళ్ళ మీద పెళ్ళెప్పుడు, ఎంగేజ్మెంట్ ఎప్పుడు అని చెప్పి అడగడం కూడా, వీళ్ళు ఏ ప్రెస్ మీట్ లో జరిగిన విజయ్ దేవరకొండ కూడా నాకు చేసుకోవాలని ఉంది, కానీ ఎప్పుడు జరుగుతుందో మీకే అంటే నాకు తెలియదు, ఇంకా అది దానికి టైం ఉందని చెప్పేసి కూడా అనుకున్నారు. ఇది కింగ్డమ్ రిలీజ్ కు ముందే వీళ్ళ ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, కానీ కింగ్డమ్ రిలీజ్ తర్వాత చేసుకుందాం అనుకున్నారు. వీళ్ళైతే ఇద్దరు కలిసి, ఎందుకంటే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడులోనే వీళ్ళు లవ్ లో పడిపోయారు. గీతా గోవిందం సినిమా అప్పుడు, డియర్ కామ్రేడ్ అప్పుడు కూడా. ఆ గతంలో కూడా రష్మికకి ఎంగేజ్మెంట్ ఒక ప్రముఖ హీరోతో, కన్నడ హీరోతో జరిగినప్పటికీ ఆ ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం కూడా బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాతనే వీళ్ళిరువురు మధ్య ప్రేమ, ఎందుకంటే వీళ్ళు లవ్ చేసుకున్నారని చెప్పి తెలిసింది. ఆ లవ్ వల్లనే వీళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి కూడా ఆ గతంలో ఆ రూమర్స్ అయితే వచ్చినప్పటికీ, కానీ విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్ లో కానీ ఆ ఫోటోలకు అయితే కనబడడం జరుగుతుంది. ఎక్కడ వీళ్ళు రిసార్ట్ లోకి వెళ్ళినా, విదేశాల్లోకి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కనిపించడం. ఈ రోజుతోనైతే వీళ్ళ లవ్ కి అయితే ఒక పులి స్టాప్ చెప్పేసి అభిమానులకైతే ఒక తీపి కబురు అయితే అందించడం జరిగింది. ఈ రోజు ఎందుకంటే నిశ్చితార్థం ఇరువురి కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఎవరికి తెలియకుండా, ఇటు ఫ్యాన్స్ కానీ దగ్గర మీడియా వాళ్ళకు కూడా ఎవరికి తెలియకుండా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉదయం అంటే 11:30 నుంచి 1 గంట మధ్యలో వీళ్ళైతే నిశ్చితార్థం విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిందని అయితే చెప్తున్నారు. దీని ద్వారా, ఎందుకంటే ఈ పెళ్లి ఎప్పుడు ఫిబ్రవరిలో జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. 2026 ఫిబ్రవరిలో అయితే మ్యారేజ్ పెట్టుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇరువురు కుటుంబ సభ్యుల మధ్యలోనే, ఎందుకంటే ఒక సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ రోజు ఎవరికి కూడా తెలియకుండా వీరు నిశ్చితార్థం చేసుకొని, ఎందుకంటే దగ్గర కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఇరు కుటుంబ సభ్యులు దగ్గర అత్యంత సన్నిహితుల మధ్యనే జరిగిందని చెప్తున్నారు రష్మ. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.